చిన్నకడుబూరులో బహిరంగ సభ అనంతరం షర్మిల కస్తూర్బా బాలికల పాఠశాలను సందర్శించారు. విద్యార్థినీలను అడిగి తెలుసుకున్నారు సమస్యలు. గ్యాస్ సిలిండర్లు తగ్గేసరికి మెనూ పడిపోతుందన్న విషయం తెలుసుకుని షర్మిల మండిపడ్డారు. వీళ్లకు 18 పడతాయంట, నెలకు గ్యాస్ సిలిండర్లు 6 ఇస్తారంట సంవత్సరానికి. కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇంటికి ఎన్ని పోతాయో కనుక్కోండి గ్యాస్ సిలిండర్లు. చెప్తారని అడగండి. ఈ సీట్లు ఎక్కడన్నా లేకపోయినా గానీ ఎన్ని చదివేసరికల్లా 9th క్లాస్ వాళ్ళు చదివేసరికల్లా జగనన్న ముఖ్యమంత్రి అయిపోయింటాడు కనుక ఎట్లయినా గానీ మీకు ఫ్రీ సీట్లు, మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ తప్పకుండా వస్తాయి. అందరూ బాగా చదువుకోవాలి. 10th తో ఎవ్వరే కానీ ఆగిపోకూడదు. పెద్ద చదువులు చదవాలి. డిగ్రీ కూడా చిన్నదే, డిగ్రీ పైన చదవాలా, పెద్ద ఉద్యోగాలు చేయాలా. ఏమి మీ కుటుంబాలు పైకి రావాలంటే మీ మీదనే ఆధారపడింది. ఓకే, చిన్నకాడు వెంటబడుతున్నాయి. రైతులు చేనేతల సమస్యలే కాదు, ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో అర్ధాకులతో చదువుకుంటున్నారు చిన్నారులు. ఈ విషయాన్ని గుర్తించిన సాక్షి కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో ఓ స్కూల్ ను సందర్శించింది. రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల స్థితిగతులను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేసింది. నాలుగు గోడల మధ్యనే దేశ భవిష్యత్తు నిర్మించబడుతోందని మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పారు. 4 గోడల మధ్య దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడం ఏమో కానీ ఆ 4 గోడల మధ్యనే చిన్నారుల బతుకులు తెల్లారేటట్లున్నాయి. మధ్యాహ్నం భోజనమైన స్కూలులో తింటారని పిల్లలను బడికి పంపిస్తున్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు. అర్ధాకలితో చదవలేకపోతున్నామని, కట్టుకోవడానికి బట్టలు కూడా లేవని విద్యార్థులు చెబుతున్నారు. నాకు స్కూల్ బట్టలు లేవు, చిన్న బట్టలతో వచ్చాము. మాకు బట్టలు తెప్పించండి. డ్రెస్ అప్పుడే వచ్చిన చిన్నపోయినాయి, ఇప్పుడు ఉత్త బట్టలతో వచ్చాం. మళ్ళీ ఇచ్చలేరు. ఏంటి సార్ పిల్లలు ఇలా చెప్తున్నారు? యూనిఫామ్ ఎప్పుడు వస్తుందని ప్రశ్నిస్తే ఉపాధ్యాయులు త్వరగానే వస్తాయని చెబుతున్నారు. అంటే త్వరలోనే యూనిఫామ్స్ వస్తాయి సార్. అది ఏమో అమౌంట్ కూడా కట్టేసినాము. మండలం జిల్లాలో కర్నూలులో తయారవుతున్నాయి సార్. తొందరలోనే వస్తాయని చెప్పి చెప్పాను సార్. అంటే జూన్ 12th or 13th అంటే వస్తాయి సార్. అంటే అమౌంట్ కూడా కట్టేసినాం సార్. అంటే ఇంకా మండలం వయసు అంతా మొత్తం ఒకసారి వచ్చేస్తే సార్ మాకు పంపిణీ చేస్తారు సార్. యూనిఫామ్ సమస్య కాదు, కరెంట్, వాటర్ ప్రాబ్లం కూడా ఉందని ప్రధానోపాధ్యాయులు చెప్పారు. ఎప్పుడు విద్య గురించి మాట్లాడే పాలకులు ఈ చిన్నారులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. బిల్లులు పంపినా అధికారులు స్పందించడం లేదంటున్నారు స్కూల్ టీచర్లు. చిరిగిన బట్టలతో వస్తున్న చిన్నారులను చూసి ఆవేదన చెందుతున్నారు ఉపాధ్యాయులు.